హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ఇల్లాలి కోరిక అనే కథ వినిద్దాము. భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం. సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇంటిని సమీపిస్తుండగా భార్య నీల వాకిట్లో నిలబడి ఉండటం కంటబడగానే అతడి మనస్సు చివుక్కుమన్నది. నీల ఎంతో నిరుత్సాహంగా, ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా అని అడిగింది. దొరికితే తేకపోదునా, దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తల పక్కకి తిప్పుకున్నాడు. భూపతి సంపాదన ఇంటి ఖర్చులకి బొటాబొటిగా సరిపోతుంది. నెలలు నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అంటూ ఏమీ కోరలేదు. కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది. ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకి చెప్పింది. పనసపండు కొనాలంటే కనీసం 6 రూపాయలన్నా కావాలి. నెలాఖరు రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు. అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉందని అతడికి బాగా తెలుసు. ఆ కారణంగా అతను పనసపండు తీసుకురాకపోవటానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు. ఆ రాత్రి భూపతికి సరిగ్గా నిద్ర పట్టలేదు. తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతడికి గుర్తుకు వచ్చింది. దానికి బోలెడు పనసకాయలు వేలాడుతున్నవి. చీకటి మాటన ఒకటి కోసుకు వస్తే భార్యకు కోరిక తీరుతుంది. భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండటం గమనించి ఒక గోన సంచి తీసుకొని పెరటిదారిన బయలుదేరాడు. అతడు పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తోంది. భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహారీ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. తర్వాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయను, పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనె సంచిలో వేసుకున్నాడు. అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకటం సాధ్యపడలేదు. అతడు వీధి వాకిలి తెరుచుకొని బయటికి పోవచ్చుననుకుంటూ గోడ పక్కగా కొంచెం దూరం నడిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు. అతడి పక్కన గోనె సంచిలో ఏదో వస్తువు ఉన్నది. అతను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మర్చిపోయిన భూపతి, ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు. గుంట తవ్వుతున్న మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జార విడుస్తూ, బాబాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, మా ఆవిడ లేచొస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపుకేసి ఎంతో భయంగా చూస్తూ. అతను ఆ ఇంటి యజమాని ఆయన తెలుసుకున్న భూపతి వెలవెలిపోతూ భుజాన ఉన్న గోనె సంచిని కింద పెట్టి, క్షమించండి, మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అన్నాడు. ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి, పనసకాయ ఒకటి కాకపోతే 10 కోసుకుని వెళ్ళు. ముందు ఈ గుంట తవ్వడంలో నాకు కాస్త సాయం చేయి. ఆ గోనె సంచిలో చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతిపెట్టాలి అన్నాడు. భూపతికి బతుకు జీవుడా అనుకుని గుణపం తీసుకుని గుంట తవ్వసాగాడు. ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనెలో ఉన్న పిల్లి కథ ఇలా చెప్పాడు. ఆ పిల్లంటే అతడి భార్యకు పంచప్రాణాలు. 4 రోజుల క్రితం ఆమె బంధువులింటికి వెళ్ళిపోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకున్నది. ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇళ్ళ వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణం వల్ల భర్త ఆమెతో, దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళు, పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకోవడం దేనికి, అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకుంటారు అన్నాడు. ఆమె కొంచెం సేపు ఆలోచించి, ఆ మాట నిజమే, ఈ కొత్త చోటు నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలచ్చు, ఇక్కడే వదిలి వెళ్తాను, దాని ఆలనా పాలన నువ్వే చూడాలి, తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్టు కనిపించినా నీకు 4 రోజుల పాటు పస్తే అన్నది. ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది. ఆ 4 రోజులు అది పాల వాసన కూడా చూడలేదు. సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకున్నది. భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలవేసి నిలగడ తీసుకుపోయింది. అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాని గోనులో వేసి అటక మీద దాచేశాడు. అతడి భార్య ఇంటికి వస్తూనే, నా కన్న తల్లి, నా ముత్యాలు పిల్లేది అంటూ ఇల్లంతా వెతకసాగింది. పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో, నువ్వు వెళ్ళిన రోజు రాత్రే అది నీకోసం బెంగ పెట్టుకొని ఎటో వెళ్ళిపోయింది, నువ్వు వచ్చావు కదా అది వస్తుందిలే అని సర్ది చెప్పి చూశాడు. కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకున్నది. ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంట ఆయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు. భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వడం పూర్తయిపోయింది. ఇంటి యజమాని అతడికి ఏదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తను, ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది.
భార్యను చూస్తూనే ఇంటి యజమాని గాబర పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో, నేను వెళ్తున్నాను బాబు, నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు అంటూ భార్య ఎదురుకు వెళ్ళాడు. ఆ భార్య భర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి వీధి వాకిలిగా ఉండా బయటికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు. దారిలో అతనికి గస్తీ తిరుగుతున్న ఇద్దరు రక్షక భటులు తారసపడ్డాడు. వాళ్ళు భుజం మీద గోనెతో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని, ఆ అర్ధరాత్రి వేళ ఎవడిల్లు దోచుకు పరిగెడుతున్నావు, పారిపోతున్నావు అని అడిగారు. భూపతి గజగజ వణికిపోతూ, అయ్యా, నేను పరిగెత్తడం లేదు, మామూలుగానే నెమ్మదిగా నడిచిపోతున్నాను, నేనేం దొంగను కాదు, నా భార్య కోసం పనసకాయ పట్టుకుపోతున్నాను అన్నాడు. ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోనెను పొడిచాడు. ఆ వెంటనే గోనెలోంచి మ్యావ్ అన్న పిల్లి అరుపు వినిపించింది. భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. భార్య వస్తుందన్న గాబరాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతులోకి తోసేశాడనమాట. అతను చచ్చిందనుకున్న పిల్లి నిజంగానే చావలేదు. తిండి తిప్పలేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. రక్షక భటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి, నీ పెళ్ళాం పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా, నువ్వేదో మంత్రగాడివని మా అనుమానం, అందువల్లే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్లకాటుకో మోసుకుపోతున్నావు, తెల్లవారి నీ అసలు స్వరూపం బయట పెడతాం పదా అంటూ భూపతి ఎంత చెప్తున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాల్లో వేశారు. బాగా పొద్దెక్కిన తర్వాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు. రక్షక భటులు ఆయనతో, రాత్రి ఒకడిని పట్టుకున్నాం, వాడు మంత్రగాడని మా అనుమానం అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరికి తీసుకుపోయారు. భూపతి ఆ అధికారిని చూసి చాలా వింతపడ్డాడు. రాత్రి ఆయన్నే పెళ్ళాం దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు. భూపతిని ఆ పక్కగా ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది. చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండడం కంటపడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన పని లేదు. ఆయన రక్షక భటులు కేసి కళ్ళెరజేసి చూసి, ఆయన ఎంతో కాలంగా నాకు తెలుసు, గొప్ప మర్యాదస్తుడు, పెద్ద మనిషి, ఆయన్ని మీరు మాంత్రికుడు, దొంగ అంటూ చెరసాల్లో పెట్టింది, ఇక్కడి నుంచి కదలండి అంటూ హుంకరించాడు. రక్షక భటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి పిల్లిని ఆప్యాయంగా చేతిలోకి తీసుకుని, మా కన్న తల్లి ప్రాణదాతలు మీరు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడ్డం లేదు, బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతి పాలైంది, ఈ డబ్బుతో మీ ఆవిడకి మంచి పనస పండు కొనుక్కుని వెళ్ళండి అంటూ వద్దన వినకుండా బలవంతంగా భూపతి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. భూపతి పరమానంద పడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజార్లో మంచి పనస పండుకొని ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరుగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి, రాత్రంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చిరుకోపంగా. ఎలా చెప్పాలో తోచిన భూపతి, మా ఆవిడ కోసం పనస పండు తెచ్చేందుకు వెళ్ళాను అన్నాడు. ఆ జవాబుకు పుల్లమ్మ నవ్వి, ఇక పనస పండుతో పని లేదు, నీ భార్య ఈ తెల్లవారు గంటల పనస పండు లాంటి బాబును కన్నది, లోపలికిరా చూద్దు గాని అన్నది. నువ్వే నేను, నేనే నువ్వు. సోమయ్యకు 25 సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కడం ప్రారంభించాడు. అతడెంత లావెక్కిపోయాడంటే జనం అతడేమైనా అనుకుని పోతాడేమో అని శంక కూడా లేకుండా అతడు ముఖం ఎదుటే నవ్వేసాగారు. సోమయ్య వైద్యుడి దగ్గరికి వెళ్ళి తను లావు తగ్గే ఉపాయం ఏదన్నా చెప్పమన్నాడు. రోజు 2 క్రోసుల దూరం ఆగకుండా పరిగెత్తు, నెల రోజుల్లో సన్నబడతావు అన్నాడు వైద్యుడు. 2 క్రోసుల దూరం అంటే 4 నడిచే బాటలోనే పరిగెత్తాలి. సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు. దారి పొడవున అతనికి జనం ఎదురయ్యారు. అతడి పరుగు చూసి చాలామంది నవ్వారు. ఆ నవ్వేవాళ్ళు ఒకడు సోమయ్యను ఎందుకు ఇలా పరిగెడుతున్నావని అడిగి సంగతి తెలుసుకున్నాడు. మర్నాడు సోమయ్యకు నిన్నటి కంటే ఆ దారి పొడవున ఎక్కువ మంది జనం కనిపించారు. ఇది పని కాదనుకుని సోమయ్య తెల్లవారుజామునే లేచి పరిగెట్టాలనుకున్నాడు. ఒకరోజు అలాగే చేశాడు. ఒకరిద్దరు దారిలో కనిపించినా లోగడలాగా నవ్వేవాళ్ళు ఎక్కువ కనిపించలేదు. కానీ తెల్లవారుజామున లేవడం అతనికి చాలా ఇబ్బందిగా తయారైంది. ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్రపడుతున్నది. సోమయ్య మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి, పరిగెత్తడం చాలా కష్టంగా ఉంది, అది నా వల్ల కాదు, ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అదెంత భాగ్యం, ఆహారం మితంగా తీసుకో, రోజు 1 లోటా పాలు, మరొక లోటా పళ్ళరసం, నిమ్మకాయంత మజ్జిగన్నం, ఇలా తిన్నావంటే నీవు లావు తగ్గిపోవడానికి 2 నెలలు చాలు అన్నాడు వైద్యుడు. సోమయ్య వైద్యుడు చెప్పినట్టే 2 రోజులు చేశాడు. ఆ 2 రోజులకే అతడికి ఎక్కడలేని నీరసం పట్టుకున్నది. తిండి కోసం మొహం వాచిపోయేవాడు. కొంత చిక్కిపోయిన మాట నిజం. అయితే సోమయ్య 3వ రోజున మామూలుగా భోజనం చేసేశాడు. తిరిగి మనిషి మామూలు అయిపోయాడు.
సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరికి పోయి 2 రోజులు మితంగా తిన్నాను, బాగా చిక్కిపోయాను. 3వ రోజున ఆగలేక మామూలుగా భోజనం చేసేశాను. మళ్ళీ మామూలుగా లావెక్కిపోయాను. ఇలా అయితే ఎలా? పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అన్నాడు. ఎన్నాళ్ళేమిటి, నువ్వు బతుకున్న నాళ్ళు ఇలాగే మితంగా తినాలి. ఎప్పుడైతే మామూలుగా తినడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కడం ప్రారంభమవుతుంది. అది నీ శరీరతత్వం అన్నాడు వైద్యుడు. బతికున్నాళ్ళు తిండి లేకుండా మాడిపోవటం నా వల్ల కాదు, ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధేయపడ్డారు. నా దగ్గర ఒక మందుంది, అది వాడి చూడు అంటూ వైద్యుడు సోమయ్యకు 10 గుళికలు ఇచ్చి రోజు ఒక్కొక్కటి చొప్పున ఉదయమే వేసుకోమన్నాడు. మర్నాడు సోమయ్య ఒక గుళిక మింగాడు. గొంతంతా భగ్గుమన్నది. నాలుకపై అదో రకం మంట పుట్టింది. ఆ రోజంతా అతడేం తినలేకపోయాడు. గుళికలో బలవర్ధక ఆహారం ఏమైనా ఉన్నదేమో. అతడికి నీరసం మాత్రం రాలేదు. మర్నాడికి సోమయ్య నాలుక మంట కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ గుళిక మింగగానే యథాప్రకారం నాలుక మంట సాగింది. ఆ రోజు కూడా అతడేమీ తినలేకపోయాడు. అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గుళికల్ని మింగాలనుకున్నాడు. ఆ రాత్రి సోమయ్య ఇంటికి మరగుజ్జు వచ్చాడు. వాడు పొరుగురు వెళుతూ వాన కారణంగా సోమయ్య ఆతిథ్యం కోరాడు. సోమయ్య అతడికి మర్యాద చేసి భోజనం పెట్టాడు. తాను మాత్రం ఏమీ తినలేదు. నువ్వు చాలా మంచివాడివి, ఇలాంటి ఆతిథ్యం నాకెవ్వరు ఇవ్వలేదు, కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయకపోవటం చాలా బాధగా ఉన్నది అన్నాడు మరగుజ్జు. అప్పుడు సోమయ్య మరగుజ్జుకి తన కథ చెప్పాడు. అంతా విని మరగుజ్జు, నీ సంగతి సరే, నువ్వు కావాలనుకుంటే సన్నబడవచ్చు, మరి నా సంగతి ఏమిటి? నన్ను పొడవాడిగా చేయగలిగ వైద్యమే లేదు. అంత మరుగుజ్జుతనం చూసి నవ్వుతున్నారు. నేనేం చెయ్యాలి అని అడిగాడు. అవును పాపం, నీది నాకంటే కూడా పరమదీనస్థితి అన్నాడు సోమయ్య జాలిగా. నువ్వనే పరమదీనస్థితి నాది కాదు, నీది అన్నాడు మరగుజ్జు. అదెలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. నువ్వు లావుగా ఉండటం వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు. అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని సన్నబడాలనుకుంటున్నావు. అంటే నిన్ను చూసి నవ్వేవాళ్ల కోసం నువ్వు శ్రమ పడాలనుకుంటున్నావన్నమాట. మరి నీది దీనస్థితి కాక మరేమిటి అన్నాడు మరగుజ్జు. అయితే నిన్ను చూసి ఎవరైనా నవ్వుతే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య. మొహమాట పడకుండా ఒక సంగతి చెప్పు. నా ఆకారం చూసి చాలామంది నవ్వుతారు, వాళ్లతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అన్నాడు మరగుజ్జు. సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అలాగే నీ ఆకారం చూసి నవ్వేవాళ్లతో నేను నవ్వుతాను, అవునా అన్నాడు మరగుజ్జు. అంతే కదా మరి, నీ ఆకారం చూసి నాకు, నా ఆకారం చూసి నీకు నవ్వు రావడం సహజం అన్నాడు సోమయ్య. అది సంగతి. ఇప్పుడు మన సమస్యలకు పరిష్కారం ఎంత సులువైన మార్గం ఉన్నదో చెప్తాను విను. ఎవరైనా నిన్ను చూసి నవ్వారనుకో, అప్పుడు నువ్వు నవ్వేదనుకో. నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేను నవ్వేసుకుంటాను. ఇంక బాధే ఉంది అన్నాడు మరగుజ్జు నవ్వుతూ. మరగుజ్జు మాటల్లో ఎంతో నిజముందనిపించింది సోమయ్యకు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరు చూసి నవ్వరని మన శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఎందుకు? ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? సోమయ్య మరగుజ్జుకు నమస్కరించి, నీకు ఆతిథ్యం ఇవ్వడం నాకు మేలే అయింది. నువ్వు మహాజ్ఞానిలా హితబోధ చేశావు. ఇంకా నాకు ఏ సమస్యలు లేవు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య లావు తగ్గలేదు, కానీ అతన్ని చూసి నవ్వే జనం క్రమంగా తగ్గిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.